సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్, రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను. సో పిఎల్ క్యాపిటల్ గ్రూప్ ఎండి అంటే ప్రభుదాస్ లీలా పెద్ద స్టాక్ బ్రోకింగ్ కంపెనీ కదా, ఓల్డెస్ట్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ప్రభుదాస్ లీలా వాళ్ళది. సో ఆ కంపెనీ ఎండి అమీషా ఓరా ఆవిడ ఒక మంచి మాట చెప్పారు సార్. ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేవలం నెలల పాటు వెయిట్ చేస్తే సరిపోదు, కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తేనే సంపద సృష్టి, వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుందంటూ కూడా ఓ చక్కని మాట చెప్పారు. సో ఆవిడ చెప్పిన ఈ మంచి మాటల నుంచి మనం ఏం తెలుసుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలన్నది మీ స్టైల్లో మన ఆడియన్స్ షేర్ చేసుకోగలరు. వెరీ వెరీ గుడ్ కొటేషన్. నాకు చాలా ఫేవరెట్ టాపిక్ కూడా ఇది. నార్మల్గా వారన్ బఫెట్ కూడా ఒక కొటేషన్ ఇచ్చాడు దీని మీద, డ్యూరేషన్ ఆఫ్ హోల్డింగ్. ఇంకా ఆయన ప్రకారం అయితే ఈక్విటీస్ ఫర్ ఎవర్. అంటే ఈక్విటీ అనేది నేను ఇవాళ కొని ఒక 2 ఏళ్ళకి ఉంచుకుంటా, 3 ఏళ్ళకి కాదు, ఈక్విటీస్ ఫర్ ఎవర్. అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఒకటి గమనించండి, మనం ఎవరైనా మన ఫ్రెండ్స్లో కానీ తెలిసిన వాళ్ళు కానీ ఒక అరే వీడు బాగా సౌండ్ రిచ్ అంటే వాళ్ళ సంపద ఏ రూపంలో ఉంటుంది? అది రియల్ ఎస్టేట్ రూపంలో, స్థలాలు, పొలాలు, ప్లాట్స్, తర్వాత పెద్ద పెద్ద ఇల్లు, బంగ్లాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఓవర్ నైట్ అంత వాల్యూ క్రియేట్ చేసా కాదు కదా. కొన్ని కేసెస్లలో 3 జనరేషన్స్ కూడా ఉంటుంది. మా తాత సంపాదించాడు, మా ముత్తాత సంపాదించాడు, అక్కడ నుంచి మా తాత దగ్గర నుంచి మా నాన్న, అక్కడి నుంచి నేను ఈరోజు ఎంజాయ్ చేయగలుగుతున్నాను. అంటే 3 జనరేషన్స్. చెప్తారు అప్పట్లో ఒక 20-25 ఏళ్ల క్రితం మా నాన్న ₹1,00,000 పెట్టి ప్లాట్ కొన్నాడు, ఈ రోజు ఒక 50 లక్షలకో 70 లక్షల కోటి రూపాయలు అని సహజంగా జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాం. అంటే ఇంత టెన్యూర్ లో ఇంత వెల్త్ క్రియేషన్ జరిగిందన్న ఎగ్జాంపుల్. నేను 2001లో సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మా మెస్లో పనిచేసే వర్కర్స్, ఈ పాలు పోసే పాల వాళ్ళు, ఆ చుట్టుపక్కల గోపనపల్లి అట్లాంటి ప్లేస్లలో వాళ్ళకు ఎకరాల భూమి ఉండేది. వాళ్ళు ఎకరం 50 లక్షలు 40 లక్షల ఎకరం అమ్మేసుకొని, అప్పుడు క్వాలిస్ బాగా పాపులర్, టాటా సుమో బాగా పాపులర్, అది కొనేసి ట్రావెల్ పెట్టుకొని అంత ఇదే డబ్బులు ఖరాబ్ చేసుకున్నారు. 2000 ఆ టైంలో 99 ఆ టైంలో క్వాలిస్లో. అప్పుడు ఎకరం 30-40 లక్షలు, ఈరోజు 100 గజాలు కూడా రాదు. మరి అంత సంపద ఎలా సృష్టించబడింది? టైం అంతే. అయితే టైం ఇస్తే అన్నిటికంటే ఎక్కువ వాల్యూ క్రియేట్ చేసేది, చేయగలిగేది, నిరంతరంగా చేయగలిగేది ఈక్విటీ మాత్రమే. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్లో కనుక ఇది ఆపాదిస్తే, మనం మాట్లాడుతూ ఉంటే గత 25 ఇయర్స్లో 30 లక్షల ఎకరం ఉండేది, ఇవాళ 30 లక్షల గజం కూడా 100 గజాలు కూడా రాదు. ఇలాంటి ప్లేస్కి వచ్చింది. కానీ ఇక్కడ నుంచి ఎంత పెరుగుద్ది? ఇక శాచురేషన్ పాయింట్కి వచ్చేస్తుంది. కానీ ఈక్విటీ ఒకటే శాచురేషన్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఒక ఈక్విటీ అంటే ఏంటి? నథింగ్ బట్ ఏ కంపెనీ స్టేక్, కంపెనీ వాల్యుయేషన్స్. ఇప్పుడు ఈ కంపెనీ వ్యాపారం చేసిన కొద్దీ, వ్యాపారం కొనసాగిన కొద్దీ, ఆ కంపెనీ యొక్క ఎండి, సిఎండి వాళ్ళు చనిపోయినా కూడా దాని సక్సెషన్ ప్లానింగ్ ఉంటుంది. కాబట్టి ఆ వ్యాపారం నడిచినంత కాలం ఆ కంపెనీ యొక్క గ్రోత్ కంటిన్యూ అవుతానే ఉంటుంది. ప్రతి ఒక్క కంపెనీ కూడా ఏదో ఒక సర్వీసో లేకపోతే ఇది మన ప్రొడక్షన్ అనేది చేస్తుంటుంది. ప్రొడక్ట్ కంపెనీ అవ్వచ్చు, సర్వీస్ కంపెనీ అవ్వచ్చు. మనుషులంత కాలం ఈ ప్రొడక్షన్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫస్ట్ కాల్గేట్తో పళ్ళు దుమ్ముకుంటాం. ఇవన్నీ కూడా హిందుస్థాన్ యూనిలివర్ సప్లై చేస్తూ ఉంటుంది, కంపెనీస్ తయారు చేస్తూ ఉంటాయి. మనం లేచిన తర్వాత సంతూర్తో స్నానం చేస్తాం. 2700 కోట్లు దాని టర్న్ ఓవర్. అంటే మన జనాభాలో 150 కోట్లలో దాదాపుగా 60-70% సంతూర్తోనే స్నానం చేస్తారు. అంటే మనం అందరం ఆ సబ్బు రుద్దుకోకపోతే వాళ్ళ బిజినెస్ తగ్గిపోద్ది. మనం రుద్దుకుంటాం, వాళ్ళ బిజినెస్ ఉంటుంది. ఇది ఎప్పటిదాకా? మనుషులు ఉన్నంత కాలం. అందుకనే ఈక్విటీ ఫర్ ఎవర్ అని చెప్పాడు వారన్ బఫెట్. సో అది ఆయన చెప్పడం ఉద్దేశం. కనుక మనం సంపద సృష్టించుకోవాలి అంటే అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఈక్విటీ. అండ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇంత వాల్యూ చూసాం కదా, ఆ ఏరియాకి అయిపోద్ది. మళ్ళీ మరో అలాంటి పెరిగేదాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకు స్టాక్ మార్కెట్లో కూడా ఇదే వర్తిస్తుంది. అంటే లాస్ట్ 20-30 ఇయర్స్లో పెరిగిన స్టాక్స్ మళ్ళీ పెరుగుతాయంటే చెప్పలేం. ఆ కంపెనీస్ యొక్క గ్రోత్ తగ్గిపోవచ్చు, ఆ కంపెనీ బిజినెస్ తగ్గిపోవచ్చు, అది ఉండొచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళామనుకోండి, అందులో ఫండ్ మేస్ మార్చేస్తూ ఉంటారు వాటిని, స్టాక్స్ మారిపోతూ ఉంటాయి. 15 ఇయర్స్ బ్యాక్ ఉన్న పోర్ట్ఫోలియో వాళ్ళు ఉండదు, 15 బ్యాక్ ఉన్న కంపెనీస్ వాళ్ళు ఉండవు. కనుక ఒక మ్యూచువల్ ఫండ్ మాత్రం స్టాక్ లాగా కాకుండా, అంటే ఒక కంపెనీ షేర్ లాగా కాకుండా, నిరంతరాయంగా ఎవ్రీ 5 ఇయర్స్కి ఒక 12%, 13% చొప్పున పెరుగుతూ ఉంటే మీరు ఊహించేంత సంపద సృష్టించడం జరుగుతుంది. అందుకే నేను ఏం చెప్తానంటే, చాలామందికి నాకు వచ్చిన వాళ్ళకు ఇది వోలటాలిటీ ఉంటుంది, పడిపోద్ది అంటే దానికి ఒకటే ఏంటంటే టైం ఇన్ ద మార్కెట్. మీరు కనుక
ఇన్వెస్ట్ చేసిన 1 ఇయర్లో చూస్తే డౌన్ అవ్వచ్చు, 2 ఇయర్లో డౌన్ అవ్వచ్చు, 3 ఇయర్స్ అవ్వచ్చు, 4 ఇయర్స్ అవ్వచ్చు, 5 ఇయర్స్ చూడండి, హిస్టరీ తీసుకోండి. 5 ఇయర్స్లో డౌన్ అయిన సందర్భాలు ఒక 5-10% కూడా ఉండదు. 7 ఇయర్స్లో ఇంపాసిబుల్, మీరు నెగిటివ్ పోదు. 10 ఇయర్స్ తర్వాత నేను పెట్టిన ఫండ్ ఎన్ని రెట్లు పెరిగిందని చెక్ చేయడమే తప్ప నెగిటివ్ అనేది ఇంపాసిబుల్. అంటే ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ తీసుకుంటే చాలా ప్లేసెస్లలో గత 10 ఇయర్స్ క్రితం మన ప్రైస్ ఇవాళ లేదు కూడా, అంటే పెరగకపోవచ్చు, చాలా జరుగుతాయి. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఒక్క ఫండ్ కూడా చూడరు లాస్ట్ 10 ఇయర్స్లో పెరగకుండా ఉండింది. అంటే 10 ఇయర్స్ బ్యాక్ ఏ ప్రైస్ ఉంది, ఇవాళ ఏ ప్రైస్ ఉంది చూస్తే తక్కువ ఒక వర్స్ట్ ఫండ్ కూడా డబల్ డిజిట్ రిటర్న్ ఇచ్చి ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద కేటగిరీ. ఒక ఈక్విటీ ఫండ్ తీసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్లో డబల్ డిజిట్ ఇవ్వని ఫండ్స్ చాలా అరుదుగా కనపడతాయి. దాదాపుగా 99% ఆఫ్ ఫండ్స్ మినిమం అట్లీస్ట్ ఒక డబల్ డిజిట్ రిటర్న్ అయితే పక్కా ఇచ్చేస్తాయి. కానీ అదే రియల్ ఎస్టేట్లో అన్ని ప్లాట్లు పెరగవు, అన్ని ఏరియాస్ పెరగవు, పెరిగినేమో బాగా పెరుగుతాయి, అక్కడితో ఆగిపోతాయి. కానీ ఇది అలా కాదు, అలా నిరంతరాయంగా కంటిన్యూ అవుతానే ఉంటాయి. కనుక మ్యూచువల్ ఫండ్ ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మీరు టైం ఇచ్చిన కొద్దీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అవుతానే ఉంటుంది. అందుకనే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇస్ 8th వండర్ ఆఫ్ వరల్డ్. అది జరగాలి అంటే 9th వండర్ ఆఫ్ వరల్డ్ జరగాలి. ఏంటది? ఓపికతో ఉండడం. మనం ఓపికతో ఉంటే అది 9th వండర్ ఆఫ్ వరల్డ్. అది జరిగితేనే 8th వండర్ ఆఫ్ వరల్డ్ మనం చూడగలుగుతాం. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్కి అంత ఉంటుంది. అందుకే ఇంకోటి చెప్తుంటారు, ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఈజ్ వన్ హూ అండర్స్టాండ్స్ విల్ రిసీవ్, ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వన్ హూ డజంట్ అండర్స్టాండ్ విల్ పే. ఎగ్జాంపుల్, ఈఎంఐలు కడుతుంటామా, అది రివర్స్ కాంపౌండింగ్, అంటే మనం బ్యాంక్ కోడికి కడుతున్నాం. ఎస్ఐపి చేస్తామా, మనకు కాంపౌండింగ్. అది ఎస్ఐపి అంటే కాంపౌండింగ్, మన వాల్యూ పెరుగుద్ది. ఈఎంఐ అంటే బ్యాంకుకి వాల్యూ పెరుగుతుంది. ఈఎంఐ ఇస్ రివర్స్ కాంపౌండింగ్. ఈఎంఐలో మనం చాలామంది ఫీల్ అవుతుంటారు, నేను కడుతున్నా తగ్గట్లేదు, అంత నా అప్పుకి వడ్డీ అయిపోతుందని ఫీల్ అవుతుంటారు. అది అప్పుకి వడ్డీ ఏం ఎక్కువ తక్కువ ఉండదు, పర్సంటేజ్ ఉన్నప్పుడు సేమ్ పర్సంటేజ్ పోతుంది. నేను టెన్యూర్ బట్టి మనం కడుతూ ఉంటాం. అలాగే సేమ్ టెన్యూర్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది ఎస్ఐపిలో. హయ్యర్ ద టెన్యూర్, లాంగర్ ద పీరియడ్, హయ్యర్ ద రిటర్న్స్ జనరేట్ అయిపోతుంది. మీరు మామూలుగా ఇప్పుడు రూల్ 15 గురించి చెప్తుంటాం కదా, 15 ఇయర్స్ 15%, 15,000 ఎస్ఐపి చేస్తే 1 crore అవుద్ది. అంటే 15,000 రూపాయలు 15 సంవత్సరాల పాటు చేస్తూ 15% రిటర్న్ వస్తే 1 crore అవుద్ది. ఇంకొక 15 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే మనం నార్మల్గా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చెప్తూ ఉంటాం కదా, ఇప్పుడు 15,000 పర్ మంత్, 15 ఇయర్స్ పీరియడ్, 15% రిటర్న్ వస్తే ఎగ్జాక్ట్లీ 15th ఇయర్కి 1 crore అవుద్ది. 15th ఇయర్కి 1 crore అయితే నెక్స్ట్ 15 ఇయర్స్ కనుక అదే 15,000 కంటిన్యూ చేస్తే ఎగ్జాక్ట్లీ 10.5 crores అవుతుంది. అంటే మొదటి 15 సంవత్సరాలలో 1 crore వస్తే రెండో 15 సంవత్సరాలలో 9.5 కోట్లు యాడ్ అవుద్ది. అంటే మనకు వచ్చిన సంపద అంతా కూడా చివరి 10 సంవత్సరాల్లోనే జనరేట్ అవుతుంది. మొదటి 15 సంవత్సరాలు ఓపికతో ఉండి 15 సంవత్సరాలు వెయిట్ చేస్తే 1 crore వస్తే రెండో 15లో 9.5 కోట్లు. అందులో ఆ రెండో 15 సంవత్సరాలు కూడా చివరి 5 సంవత్సరాలలో మేజర్ రిటర్న్ వచ్చేస్తుంది. అందుకే వారన్ బఫెట్ యొక్క వెల్త్ గ్రాఫ్ చూస్తే కనుక అతని వెల్త్ గ్రాఫ్ అంతా కూడా లాస్ట్ 15 ఇయర్స్లో జనరేట్ అయింది. ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ 5లో ఒక ప్రపంచ కుబేరుడు ఆయన వెల్త్ అంతా క్రియేట్ అయిన దాంట్లో లాస్ట్ 15 ఇయర్స్లోనే 90% వెల్త్ ఉంటుంది. కనుక ఈక్విటీస్ ఫర్ ఎవర్, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి మనం వెళ్తూ ఉంటే మనం ఎట్లయితే ఇప్పుడు ఇంతకుముందు మన తాత ముత్తాతల ఆస్తి పెరుగుతూ మనం ఎంజాయ్ చేస్తున్నామో అలాగా జరుగుతూ ఉంటుంది. మనం ఒకసారి ఒక 2-3 years బ్యాక్ కూడా ఒక న్యూస్ వైరల్ అయింది. ఎంఆర్ఎఫ్ షేర్స్ మా తాత కొని పెట్టేశాడు, మర్చిపోయాడు, మేము వెతుకుతుంటే దొరికింది, ఇప్పుడు చూస్తే అది క్రోర్స్లో ఉంది అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా టైం ఇస్తేనే పెరుగుతాయి. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనం ఎంచుకునే ఫండ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఏం చేస్తారు చాలామంది, నేను ఒక పాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, పాస్ట్ రిటర్న్స్ తీసి ఇన్వెస్ట్ చేసేస్తారు. మళ్ళీ పెరుగుద్దా ఆ ఫండ్ అంటే డెఫినెట్లీ పెరుగుద్ది, కానీ గతంలో పెరిగిన విధంగా పెరగదు. ఆ విషయం మర్చిపోతారు. అందుకే తను ఇంకోటి ఏం చెప్పింది అంటే మనం రీసెంట్ రిటర్న్స్ని పర్చేస్ చేయొద్దు, మన కళ్ళ ముందు జరుగుతున్న లాస్ట్ 3 years లాస్ట్ 5 years తీసి చూడొద్దు. ఇక్కడ నుంచి ఆ ఫండ్లో ఉండే పోర్ట్ఫోలియో ఎంత పొటెన్షియల్ ఉంది పెరగడానికి, దాంట్లో పిఈ ఏ లెవెల్లో ఉంది, మార్కెట్ కేటగిరీ ఎక్కడ ఉంది, ఇప్పుడు లాస్ట్ 4 years మార్కెట్ ఏం జరిగింది, నెక్స్ట్ 3-4 years ఏం జరగబోతోంది, ఇలా అర్థం చేసుకొని ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అలా ఇన్వెస్ట్ చేసేటప్పుడు నేను లాంగ్ టర్మ్, మీడియం టర్మ్, షార్ట్ టర్మ్ ఇలా గోల్స్ పెట్టుకొని చేయాలి. అలా పెట్టుకొని చేసినప్పుడు నేను లాంగ్ టర్మ్ ఉంటాను అంటే డెఫినెట్లీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఈజ్ వెరీ వెరీ గుడ్. సో లాంగ్ టర్మ్ కోసం కావాలని మీరు ఎఫ్డి చేయొద్దు, షార్ట్ టర్మ్ కోసం కావాలని మ్యూచువల్ ఫండ్లో రావద్దు. కనుక ఏ టార్గెట్ ప్రకారంగా ఆ టార్గెట్ కోసం ఒక ఫండ్స్ ఎంచుకుంటే అసలు నష్టం వచ్చే అవకాశాలే ఉండవు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ శుక్రవారం ఇన్వెస్ట్ చేస్తా, నెక్స్ట్ శుక్రవారం డబ్బులు కావాలి అంటే 1 week లిక్విడ్ ఫండ్ పెట్టుకోవాలి. నష్టం ఎందుకు వస్తుందో ఎటువంటి రాదు, మినిమం ఒక 3-4% ఇస్తుంది 1 week కోసం. లేదా నేను 1 month కోసం పెట్టాలి, అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్, ఫ్లోటింగ్ రేట్ ఫండ్స్ పెట్టుకోవచ్చు, లేదా ఓవర్ నెట్ ఫండ్స్ పెట్టుకోవచ్చు. 3 months ఉంటాను,
లో డ్యూరేషన్ ఫండ్ పెట్టుకోవచ్చు, లేదా నేను 1 year ఉంటాను అప్పుడు ఫ్లోటింగ్ ఫండ్స్ కానీ లేకపోతే డెట్ ఫండ్స్ పెట్టుకోవచ్చు. అబోవ్ 1 year ఉంటే ఈక్విటీ సేవింగ్స్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్, 1 year to 3 years ఉంటే హైబ్రిడ్ ఫండ్స్, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ పెట్టుకోవచ్చు. 3 above ఉంటా లార్జ్ క్యాప్ ఫండ్, 3 to 5 మిడ్ క్యాప్, 5 above 7 above ఇయర్స్ ఉంటాను స్మాల్ క్యాప్. ఎందుకంటే ఈ కేటగిరీ ఆఫ్ ఫండ్ నిర్దిష్టమైన టైంలో దాని యొక్క వొలటాలిటీని అడ్జస్ట్ చేసుకొని రిటర్న్స్ జనరేట్ చేస్తూ ఉంటుంది. కనుక నేను గత 3 monthsలో 6 monthsలో పెరిగింది చూసి ఇప్పుడు నేను అక్కడికి వస్తే నెక్స్ట్ 6 months రిటర్న్ రాదు. బికాస్ మనం ఇవాళ ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనం రిటర్న్స్ ఎక్కడి నుంచి రావాలి. అందుకని ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే పాస్ట్ రిటర్న్స్ రావు కదా. మనం డబ్బులు ఎక్కడ పోతే అక్కడే వెతకాలి, పోయిందేమో అక్కడ, వెతికేది ఇక్కడైతే రాదు కదా. అంటే మనకు కావాల్సిందేమో ఫ్యూచర్ రిటర్న్స్, పెట్టేదేమో పాస్ట్ రిటర్న్స్ చూసి పెడుతూ ఉంటాం. నార్మల్గా స్టాక్ మార్కెట్లో కూడా నేను చెప్తుంటే అందరికీ, మీరు షేర్లు కూడా ఎలా కొంటారు అంటే, నేను పడిపోయిన షేర్లు కొంటారా పెరిగిపోయినాయి అంటే, పెరిగిపోయిన ఎవరు కొనరు, రీసెంట్గా పడ్డవి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, ఏం పడ్డవి పెరిగింది పడింది అని చూసి కొంటారు. అంటే షేర్లు కొనేప్పుడేమో పడింది కొంటారు, మ్యూచువల్ ఫండ్స్ కొనేటప్పుడేమో పెరిగిపోయినాయి కొంటారు. లాస్ట్ 3 yearsలో పెరిగింది, లాస్ట్ 5 years పెరిగింది అని. సేమ్ రియల్ ఎస్టేట్ కూడా అంతే. కొనేటప్పుడు రియల్ ఎస్టేట్లో పలానా చోట మన ఏదో కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది, రైల్వే స్టేషన్ వస్తుంది, లేకపోతే RRR వస్తుంది అని ఇలా ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ చూసుకొని కొంటారు రియల్ ఎస్టేట్లో. అలాగే స్టాక్స్ కూడా పడితే కొంటారు. కానీ మ్యూచువల్ ఫండ్కి వచ్చేప్పటికి లాస్ట్ 3 years పెరిగినవి, 5 years పెరిగినవి చూసి కొంటారు. ఎందుకంటే మీరు ఏ యాప్ వెళ్ళినా కూడా అక్కడ 3 years పర్ఫార్మెన్స్, 5 years పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంటాడు, మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాడు. అరే 3 years ఇంత పెరిగింది అంటే మనం ఏం చేస్తాం, మళ్ళీ 3 yearsలో మనకు వస్తుంది అనుకుంటాం, రాదు కదా అది. కనుక అలా ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. సో కనుక ఫ్యూచర్ పొటెన్షియల్ ఏముందో అది ఐడెంటిఫై చేయాలి అంటే దానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, మార్కెట్తో ట్రావెల్ చేస్తూ ఉండాలి. అందుకనే ఫైనాన్షియల్ అడ్వైజర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆమె ఆ ఇంటర్వ్యూ అది కూడా చెప్పింది, మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉండడం వల్ల మీ యొక్క పోర్ట్ఫోలియోని వెల్ డిజైన్ చేసి మీ గోల్ నీడ్కి అసైన్ చేసి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కనుక మీరు ఏ గోల్ అయితే ఆ గోల్ తగ్గట్టుగా లాంగ్ టర్మ్, మీడియం టర్మ్, షార్ట్ టర్మ్ ఫండ్ అసైన్ చేసుకుంటే నష్టం వచ్చే అవకాశం లేదు, మీరు వెనక్కి తిరిగే అవకాశం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంచెం ఇంకో తప్పు చేస్తూ ఉంటారు, మార్కెట్లోకి వచ్చి వాళ్ళు మళ్ళీ డెట్ ఫండ్ కొంటాం, మల్టీ అసెట్ ఫండ్ కొంచెం రకరకాలుగా గోల్డ్ ఇట్లా పెడుతూ ఉంటారు. నేను అలా పొరపాటు చేయను. ఎందుకంటే మీ ఇంట్లో గోల్డ్ ఉంది కదా, మళ్ళీ వచ్చి గోల్డ్ ఫండ్ పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో FDs ఉంటాయి, LIC పాలసీస్ ఉంటాయి, డెట్ కవర్ అయిపోయింది. తర్వాత ఇంట్లో ఇంకా వేరే వేరే కేటగిరీస్ ఉంటాయి. కానీ మీ దగ్గర ఈక్విటీ ఉందా, లేదు కదా. సో ఈక్విటీ కోసం ఇక్కడికి రండి. గోల్డ్ అంటే ఎంజాయ్ చేయడం కోసము, వేసుకోవడం కోసం కొనుక్కోండి, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చూడాల్సిన అవసరం లేదు. డెట్ FD లాగా పెట్టుకోండి. ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్లో ఈక్విటీ రిటర్న్స్ని పొందడానికి మీరు ఆపర్చునిటీ తీసుకోండి. అంతేగాని ఇక్కడికి వచ్చి మళ్ళీ అంతా డైవర్సిఫై చేయొద్దు. అంటే డైవర్సిఫికేషన్లో మళ్ళీ డైవర్సిఫికేషన్ అయిపోతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ మీ టార్గెట్ ఏంటి, గోల్ ఏంటి, దాని ప్రకారంగానే ఫండ్స్ అసైన్ చేసుకొని పెట్టుకోవాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు.